పరిశుద్ధత అంటే, పరిశుద్ధత అనగానే గుండె గుబేలం అంటది, వామ్మో అయిపోయిందిరా మా పని అని. ఎలాగ పరిశుద్ధంగా ఉండాలంటే చాలా సింపుల్. చూడండి, లోకంలో ప్రేమలో పిచ్చి ముదిరిన వాళ్ళు ఎలాగ మాట్లాడుకుంటారంటే, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వేది చెప్తే అదే, నీకు ఇష్టం లేకుండా నేను ఏది చేయను అని ఇలాంటి డైలాగులు వేసుకుంటారు. అలాగే క్రీస్తు ప్రేమలో కూడా మనం పిచ్చోళ్ళం అయిపోతే పరిశుద్ధత చాలా ఈజీ అయిపోతుంది. యేసుక్రీస్తును బాగా ప్రేమించామనుకోండి, ఒక్క విషయం చూసుకోవాలి, యేసయ్య ఇక్కడ నాతో పాటు ఉంటాడా ఉండడా. అంటే నువ్వు పబ్లోకి వెళ్ళి తాగేసి ఫుల్ గా తీన్మారు కొట్టి డాన్స్ చేస్తున్నావు, అక్కడ యేసయ్య నీతో పాటు ఉంటాడా? బేసిక్ జ్ఞానం ఎవరికైనా సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తాడు, అక్కడ ఉండడు. కాబట్టి నీకు అక్కడ అవసరం లేదు. నీ ఇష్టమే నా ఇష్టం అని డైలాగ్ కొట్టి వచ్చేసేయాలి. సినిమాలకు, షికార్లకి, పిచ్చి మాటలకు, బ్యాక్ బైటింగ్ కి, చాడీలకి, ఒకరిని బుల్లీ చేయడానికి, ఒకరిని బ్యాక్ బైటింగ్, వీటన్నిటిలో యేసయ్య ఉంటాడా? ఒకసారి గమనించు. అమ్మ, యేసయ్య లేనిది నేను బతకలేను కదా. ఆ పిచ్చి ప్రేమలోనికి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో పరిశుద్ధత చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలని ఒక ప్రెషర్ పెట్టుకునే కంటే, పరిశుద్ధాత్ముడా క్రీస్తు